తోతాపూరి సాగు చేసిన మామిడి రైతులు పక్వానికి వచ్చిన కాయలనే తీసుకురావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చివరి కాయ వరకు కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం నుంచి కిలోకు ₹4 రాయితీ తప్పనిసరిగా అందిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలు ఖచ్చితంగా రైతుకి కిలోకి ₹6 చెల్లించాల్సిందేనని ఆయన ఖచ్చితంగా స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహక నగదు పక్కాగా రైతుల ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గుజ్జు పరిశ్రమలు, ర్యాంపుల వద్ద అధికార బృందాలు నియమించామని, సందేహాలుంటే వారిని సంప్రదించాలని ఆయన సూచించారు. మామిడి కొనుగోలుకు సంబంధించిన నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకునే చర్యలపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతి జిల్లా పరిధిలో 97,500 ఎకరాల్లో మామిడి సాగు అవ్వగా 67,500 ఎకరాల తోతాపురి పండిస్తున్నారు. ఈ ఏడాది సుమారు 1.5 లక్ష టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నాం. ఇప్పటికే పరిశ్రమలు 40,000, ర్యాంపుల నిర్వాహకులు 10,000 టన్నులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రతిరోజు 5,000 టన్నులు సరుకు వస్తుంది. జూలై నాటికి జిల్లా సీజన్ పూర్తవుతుంది. తర్వాత ఎవరిదైనా పంట మిగిలిన్నా కొంటాం. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు. పక్వానికి రాని కాయలకు తీసుకొస్తే గుజ్జు పరిశ్రమల్లోని ఛాంబర్లు త్వరగా ఖాళీ అవ్వవు. దాంతో కర్మాగారంలోకి సరుకు నేరుగా వెళ్ళదు. గ్రామాలకు వచ్చి మామిడిని కొనుగోలు చేసి తీసుకెళ్తామన్న దళారుల విషయంలో అన్నదాతలు అప్రమంగా ఉండాలని ఆయన సూచించారు. వారు అక్కడే పంట కొని తక్కువ ధర చెల్లించే ప్రమాదం ఉంది. దాంతో రైతులకు ప్రభుత్వం నుంచి కిలోకి ₹4 చొప్పున అందాల్సిన సాయం దూరం అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎవరి పంటను వారు ట్రాక్టర్లో తీసుకెళ్లి జిల్లాలోని 7 గుజ్జు పరిశ్రమలు, 31 ర్యాంపుల వద్ద ఉద్యాన, సచివాలయ, పంచాయతీరాజ్ తదితర శాఖలకు చెందిన బృందాలను నియమించాం. వారికి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 2 షిఫ్టుల్లో వారి అందుబాటులో ఉంటారు. జిల్లా వ్యాప్తంగా 50 బృందాలు అందుబాటులో ఉన్నాయి. వారికి సరైన పత్రాలు అందజేసి రైతులు తమ అమ్మకాలు కొనసాగించాలని ఆయన కోరారు. మామిడి రైతులు తప్పనిసరిగా పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ జిరాక్స్, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్ను సిబ్బందికి సమర్పించాలని ఆయన సూచించారు. పంట ఎవరు తీసుకొస్తున్నారో వారు ఖచ్చితంగా మామిడి సాగు చేసి ఉండాలి. ఈ క్రాఫ్ట్లో పంట నమోదైనందున మరోసారి ఆ వివరాలను అధికారులు పరిశీలిస్తారు. అనర్హులకు ప్రోత్సాహక నగదు అందకుండా తగిన చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. కొన్ని ర్యాంపుల నిర్వాహకులపై ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే అధికారులను పంపి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు సరిహద్దు ఉన్న మండలాల రైతులు ఆ జిల్లాకైనా దిగుబడులు తీసుకుని అమ్ముకోవచ్చని ఆయన సూచించారు. పరిశ్రమల వద్ద రైతులు నిరీక్షించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 24 గంటల్లోపే సరుకు కర్మాగారం లోపలికి వెళ్తుందని, గత ఏడాది దీపావళి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నగదు అన్నదాత ఖాతాలో జమ అయిందని, ఈ ఏడాది సైతం అదే సమయానికి డబ్బులు చెల్లించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తప్పకుండా రైతులు ర్యాంపులు, గుజ్జు పరిశ్రమల వద్దే అమ్ముకొని సరైన పత్రాలు సమర్పిస్తే ఈ ఏడాది కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రాయితీ 4,000, గుజ్జు పరిశ్రమలు అందించే 6,000తో మొత్తం 10,000 ఏడాది తోతాపురి రకానికి అందనున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.